సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి యొక్క ప్రభుత్వ సంస్థలో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ గ్రూప్ బి అండ్ గ్రూప్ సి పోస్టులకి సంబంధించి ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఓన్లీ ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. 10th ఇంటర్ డిప్లొమా డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ యొక్క జాబ్స్కి అప్లై అనేది చేసుకోవచ్చు. సో జాబ్లో చేరగానే మీకు 50,000కి పైగా మనకి శాలరీ అనేది రావడం అయితే జరుగుతుంది గైస్. ఈ విధంగా ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నిటిని కూడా ఈ యొక్క వీడియోలో డిస్కస్ అయితే చేద్దాం. సో ఎవరు కూడా స్కిప్ అయితే చేయదు గైస్. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకుని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయనట్లయితే కనుక డెఫినెట్గా వీడియోని లైక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి గైస్. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క పోస్టులకి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చేట్లయితే కనుక సో మనకి ఆగస్ట్ 18th నుంచి కూడా అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ కావడం జరుగుతుంది. ఇక లాస్ట్ డేట్ విషయానికి వచ్చేట్లయితే కనుక సెప్టెంబర్ 16th వరకు కూడా ఈ యొక్క రిక్రూట్మెంట్కి ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇక పోస్టులకి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అని చూసుకున్నట్లయితే కనుక ఆల్ ఇండియా నేషనల్ సిటిజన్స్ అందరికీ కూడా మనకి ఈక్వల్ ఛాన్స్ అనేవి ఇవ్వడం అయితే జరిగింది. కాబట్టి సో మీరు ఏ స్టేట్కి చెందిన వారైనా సరే ఈ యొక్క జాబ్స్కి అప్లై అనేది చేసుకోవచ్చు. సో మీరు ఆంధ్ర అయినా తెలంగాణ అయినా ఈ విధంగా మీరు ఏ స్టేట్కి చెందిన వారైనా సరే ఈ యొక్క జాబ్స్కి అప్లై అనేది చేసుకోవచ్చు. సో ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మనకి డిఫరెంట్ డిపార్ట్మెంట్లలో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ గ్రూప్ బి అండ్ గ్రూప్ సి ఉద్యోగాలను అయితే రిక్రూట్మెంట్ అనేది చేయడం అయితే జరుగుతుంది గైస్. సో ఇక్కడ మనకి ఏ డిపార్ట్మెంట్స్లో మనకి ఎన్నెన్ని వేకెన్సీస్ అనేవి కేటాయించారు అనేటువంటి డీటెయిల్స్తో పాటు ఏ క్యాస్ట్ వరకు ఎన్నెన్ని వేకెన్సీస్ అనేవి కేటాయించారు అనేటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అన్నింటినీ కూడా మనకి ఇక్కడ నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. అన్ని క్యాస్ట్ల వరకు కూడా వేకెన్సీస్ అనేవి కేటాయించడం అయితే జరిగింది గైస్. లైక్ మనకి జనరల్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ అని చెప్పేసి ఈ విధంగా మనకి ప్రతి ఒక్క కేటగిరీతో పాటుగా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి నెక్స్ట్ మనకి ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్స్కి కూడా సపరేట్గా వేకెన్సీస్ అనేవి కేటాయించడం జరిగింది. నెక్స్ట్ మనకి ఓపెన్ కేటగిరీలో కూడా మనకి వేకెన్సీస్ అనేవి కేటాయించారు. కాబట్టి ఈ యొక్క విభాగంలో ఉన్నటువంటి పోస్టులకి మీరు ఏ క్యాస్ట్కి చెందిన వారైనా సరే అప్లై అనేది చేసుకోవచ్చు. ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా టోటల్గా మనకి 615 వేకెన్సీస్ అయితే రిక్రూట్మెంట్ అనేది చేయడం అయితే జరుగుతుంది గైస్. సో పోస్టుల వరకు ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్తో పాటు పే స్కేల్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఏజ్ లిమిట్కి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి కేర్ టేకర్ అనేటువంటి ఈ యొక్క ఉద్యోగాలకు వచ్చేసరికి ఓన్లీ మీరు 10th క్లాస్ అనేది పాస్ అయితే సరిపోతుంది గైస్. ఈ యొక్క జాబ్స్కి మనము అప్లై అనేది చేసుకోవచ్చు. దీంతో పాటుగా మీరు 6 months పాటు కూడా కేర్ టేకర్గా వర్క్ చేసినటువంటి వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది కూడా మనకి అడగడం జరుగుతుంది. టోటల్గా ఇక్కడ మనకి 114 వేకెన్సీస్ అయితే రిక్రూట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది గైస్. 18 to 27 years లోపు ఉన్నటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ యొక్క జాబ్స్కి అప్లై అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి క్యాస్ట్ వైజ్గా కూడా మనకి ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి ఉంటాయి. కాబట్టి ఓబీసీ క్యాండిడేట్స్కి 3 years, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 years, నెక్స్ట్ మనకి పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి వచ్చేసరికి 10 years వరకు కూడా మనకి ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా ఇవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ 10th క్లాస్ క్వాలిఫికేషన్తో వర్క్ అసిస్టెంట్ అనేటువంటి ఈ యొక్క పోస్ట్లకి కూడా మనము అప్లై అనేది చేసుకోవచ్చు. ఈ యొక్క పోస్ట్లకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే దాదాపుగా మనకి 40,000 వరకు కూడా శాలరీ అనేది రావడం అయితే జరుగుతుంది గైస్. ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే కనుక 10th క్లాస్ క్వాలిఫికేషన్తో పాటుగా సో ఇక్కడ ఇచ్చేటువంటి ఈ యొక్క పర్టికులర్ ట్రేడ్స్లలో మీకు అక్కడ సంబంధించినటువంటి సర్టిఫికేట్ అనేది కూడా మీ వద్ద ఉండాల్సి అయితే ఉంటుంది. ఈ యొక్క పోస్టులకు కూడా మనకి సేమ్ ఏజ్ లిమిట్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. సో ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక స్టెనోగ్రాఫర్ అనేటువంటి ఈ యొక్క పోస్టులకు వచ్చేసరికి సో మీరు ఏదైనా ఒక విభాగంలో ఇంటర్మీడియట్ అనేది కంప్లీట్ చేస్తే సరిపోతుంది గైస్. ఈ యొక్క జాబ్స్కి మనము అప్లై అనేది చేసుకోవచ్చు. సో దీంతో పాటుగా మనకి స్టెనోగ్రఫీకి సంబంధించిన నాలెడ్జ్తో పాటుగా టైపింగ్కి సంబంధించిన స్కిల్స్ అయినా కూడా మనకి అడగడం జరుగుతుంది. 18 to 27 years లోపు ఉన్నటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ యొక్క జాబ్స్కి అప్లై అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి క్యాస్ట్ వైజ్గా కూడా మనకి ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి అప్లికేబుల్ అనేవి అవుతాయి. సో జాబ్లో చేరగానే మీకు దాదాపుగా 40,000 వరకు కూడా శాలరీ అనేది రావడం అనేది జరుగుతుంది గైస్. నెక్స్ట్ ఫారెస్ట్ గార్డ్ అనేటువంటి ఈ యొక్క ఉద్యోగాలకి కూడా మీరు ఏదైనా ఒక విభాగంలో ఇంటర్మీడియట్ అనేది కంప్లీట్ చేస్తే సరిపోతుంది గైస్. ఈ యొక్క జాబ్స్కి కూడా మనము అప్లై అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి ఫిజికల్ స్టాండర్డ్స్ అనేవి కూడా అడగడం జరుగుతుంది. మేల్ క్యాండిడేట్స్ వచ్చేసరికి 163 centimeters,
ఫీమేల్ క్యాండిడేట్స్ వచ్చేసరికి 150 సెంటీమీటర్స్ అనేది హైట్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. చెస్ట్ విషయానికి వచ్చేట్లయితే కనుక వితౌట్ ఎక్స్పాన్షన్ వచ్చేసరికి 84 సెంటీమీటర్స్, ఎక్స్పాన్షన్ వచ్చేసరికి మనకి 5 సెంటీమీటర్స్ అనేది ఇంక్రీజ్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. ఈ యొక్క పోస్ట్కి కూడా 18 to 27 ఇయర్స్ లోపు ఉన్నటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. సో జాబ్లో చేరగానే మీకు 35,000కి పైగా మనకి శాలరీ అనేది రావడం అనేది జరుగుతుంది గైస్. అసిస్టెంట్ సూపరింటెండెంట్ అనేటువంటి ఈ యొక్క పోస్టులకు వచ్చేసరికి సో మీరు ఏదైనా ఒక విభాగంలో జస్ట్ మీరు బ్యాచిలర్స్ డిగ్రీ అనేది కంప్లీట్ చేస్తే సరిపోతుంది గైస్. ఈ యొక్క జాబ్స్కి కూడా మనము అప్లై అనేది చేసుకోవచ్చు. సో మీరు బీకామ్ చేసినా, బీఎస్సీ చేసినా, బీటెక్ చేసినా సరే ఈ యొక్క వేకెన్సీస్కి అప్లై అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి ఫిజికల్ స్టాండర్డ్స్ అనేవి కూడా అడగడం జరుగుతుంది. మేల్ క్యాండిడేట్స్ వచ్చేసరికి 165 సెంటీమీటర్స్, ఫీమేల్ క్యాండిడేట్స్ వచ్చేసరికి 157 సెంటీమీటర్స్ అనేది హైట్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. చెస్ట్ విషయానికి వచ్చేట్లయితే కనుక వితౌట్ ఎక్స్పాన్షన్ వచ్చేసరికి 81 సెంటీమీటర్స్, ఎక్స్పాన్షన్ వచ్చేసరికి మనకి 85 సెంటీమీటర్స్ అనేది రావాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి 1600 మీటర్స్ పాటు కూడా రేస్ అనేది ఉంటుంది. 6 minutes 30 seconds ఈ యొక్క రేస్ అనేది కంప్లీట్ చేయాల్సి అయితే ఉంటుంది గైస్. నెక్స్ట్ 3 feet 6 inches వరకు కూడా మనకి హై జంప్తో పాటుగా 13 feet వరకు కూడా లాంగ్ జంప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ అమ్మాయిలకు వచ్చేసరికి 800 మీటర్స్ని మీరు 4 hours 30 secondsలో అయితే కంప్లీట్ చేయాలి. 3 feet వరకు కూడా హై జంప్తో పాటుగా 9 feet వరకు కూడా లాంగ్ జంప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి డిప్లొమా ఆర్ ఇంజనీరింగ్ చేసినటువంటి క్యాండిడేట్స్కి కూడా సపరేట్గా వేకెన్సీస్ అనేవి కేటాయించడం జరిగింది. సో జూనియర్ ఇంజనీర్ అనేటువంటి ఈ యొక్క ఉద్యోగాలకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే దాదాపుగా మనకి 50,000కి పైగానే మనకి శాలరీ అనేది రావడం అనేది జరుగుతుంది. 18 to 30 ఇయర్స్ లోపు ఉన్నటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ యొక్క జాబ్స్కి అప్లై అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి క్యాస్ట్ వారీగా కూడా మనకి ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి అప్లికేబుల్ అనేవి అవుతాయి కాబట్టి ఓబీసీ క్యాండిడేట్స్కి 3 years, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 years పాటు కూడా మనకి ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా ఇవ్వడం అనేది జరిగింది. ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విద్యా అర్హత విషయానికి వచ్చేట్లయితే కనుక ఎవరైతే ఎలక్ట్రికల్, మెకానికల్ అనేటువంటి ఈ యొక్క విభాగాలలో మీరు బీఈ ఆర్ బీటెక్ అనేది కంప్లీట్ చేస్తే కనుక ఈ యొక్క జాబ్స్కి మనము అప్లై అనేది చేసుకోవచ్చు. సేమ్ బ్రాంచెస్లలో ఎవరైతే డిప్లొమా కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళు కూడా ఈ యొక్క జాబ్స్కి అప్లై అనేది చేసుకోవచ్చు. సో డిప్లొమా క్యాండిడేట్స్కి వచ్చేసరికి క్వాలిఫికేషన్తో పాటుగా అడిషనల్గా మనకి 2 years ఎక్స్పీరియన్స్ అనేది కూడా మనకి అడగడం జరుగుతుంది. సో ఈ విధంగా ఇక్కడ మనకి చాలా రకాల క్వాలిఫికేషన్స్ అనేవి ఇవ్వడం అయితే జరిగింది గైస్. సో ఒక పోస్టుల కోడ్ల వారీగా ప్రతి ఒక్క పోస్ట్కి సంబంధించి డీటెయిల్ ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్తో పాటు అక్కడ సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నిటిని కూడా మనకి ఇక్కడ నోటిఫికేషన్లో ఇవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ ఈ యొక్క పోస్టులకి సంబంధించి అప్లికేషన్ ఫీజుకి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక ఆల్ ఉమెన్ క్యాండిడేట్స్తో పాటు ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఈ యొక్క క్యాండిడేట్స్ ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేది కూడా పే చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఈ యొక్క క్యాండిడేట్స్ అందరూ కూడా ఫ్రీగా అప్లై అనేది చేసుకోవచ్చు. సో రిమైనింగ్ కేటగిరీకి చెందినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా 100 rupees అప్లికేషన్ ఫీజు దాన్ని ఆన్లైన్లో పే చేయాల్సి అయితే ఉంటుంది. సో ఇక పోస్టులకి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది అని చూసుకున్నట్లయితే కనుక కేవలం మనకి ఒకే ఒక రిటన్ ఎగ్జామినేషన్ ద్వారా ఈ యొక్క వేకెన్సీస్కి ఎంపిక అనేది చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి ప్రతి ఒక్క పోస్ట్కి సంబంధించి పోస్ట్ కోర్స్తో పాటుగా ఆ పోస్ట్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఇక్కడ మనకి డీటెయిల్గా అయితే ఇవ్వడం జరిగింది. టోటల్గా మనకి 200 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి ఆడడం జరుగుతుంది. 200 మార్క్స్ 2 hours పాటు కూడా మనకి ఈ యొక్క ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది గైస్. టాపిక్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక జనరల్ అవేర్నెస్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఎబిలిటీ, అథమెటికల్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ, టెస్ట్ ఆఫ్ హిందీ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్, టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ అటువంటి ఈ యొక్క 5 టాపిక్స్ నుంచి ఈచ్ వన్ టాపిక్ నుంచి మనకి 40 నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి ఆడడం జరుగుతుంది. ఈచ్ వన్ కరెక్ట్ ఆన్సర్కి ఇక్కడ మనకి 1 మార్క్ అనేది కేటాయిస్తారు. ప్రతి రాంగ్ ఆన్సర్కి కూడా మనకి 1/4 నెగిటివ్ మార్కింగ్ అనేది కూడా ఉంటుంది. ఓన్లీ ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్లో మాత్రమే ఈ యొక్క క్వశ్చన్స్ అనేవి రావడం అనేది జరుగుతుంది గైస్. నెక్స్ట్ ఎగ్జామినేషన్ సెంటర్స్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నిటిని కూడా ఫర్దర్గా మనకి ఆఫీషియల్ వెబ్సైట్లో అయితే అనౌన్స్ అనేది చేయడం అయితే జరుగుతుంది గైస్. సో ఇక జాబ్ నోటిఫికేషన్ అనేది మనకి ఎక్కడి నుంచి వచ్చింది అని చూసుకున్నట్లయితే కనుక సో గవర్నమెంట్ ఆఫ్ ఎన్సిటీ ఆఫ్ ఢిల్లీ కింద పనిచేస్తున్నటువంటి ఢిల్లీ సబార్డినేట్ సర్వీస్ సెలక్షన్ బోర్డు అనేటువంటి యొక్క ప్రభుత్వ సంస్థ నుంచి అఫీషియల్గా రిలీజ్ అయినటువంటి యొక్క పర్మనెంట్ గ్రూప్ బి అండ్ గ్రూప్ సి పోస్టులకి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్, ఇంట్రెస్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ డెఫినెట్గా ఈ యొక్క రిక్రూట్మెంట్కి అప్లై అనేది చేసుకోండి. సో ఇక పోస్టులకి సంబంధించి అప్లై లింక్స్ అన్నిటిని కూడా వీడియో డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్లో అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను గైస్.
ఇంకా నోటిఫికేషన్‌కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా సరే నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. ఇటువంటి మరెన్నో జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. రేపు మరొక మంచి జాబ్ అప్డేట్‌తో మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుంది. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.